హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియో అయితే చిన్న మోటివేషన్ అనుకోండి. సేవింగ్స్ చేయడానికి. ఏంటి కిచెన్ చూపిస్తుంది సేవింగ్స్ అని అనుకోకండి. ప్రతి వీడియోలో మనీ ఎందుకని ఇలా చేంజ్ కోసం అయితే చూపిస్తున్నాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఎప్పుడైనా కూడా లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలన్నా ఫస్ట్ అయితే మన మీద మనకి నమ్మకం అయితే ఉండాలి. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది మనం చెయ్యగలమని ఎప్పుడూ అనుకోవాలి. చెయ్యలేమనైతే మనం అనుకోకూడదు. మన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన ముందు ఒకలాగా, మన వెనక ఒకలాగా, అది ఏ మూడో మనిషి ద్వారా మనకి తెలియగానే బాధపడిపోతూ ఉంటాము. ఎందుకు బాధపడాలి? అందరూ అందరికీ నచ్చాలని లేదు కదా! కొంతమందికి నచ్చుతారు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. ఇలాంటివన్నీ విన్నప్పుడు మనం లో అయిపోతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేను ఇంతేనేమో, నా జాబ్ ఇంతేనేమో, డబ్బులైతే మిగలట్లేదు అని అనుకుంటూ ఉంటాము. అవన్నీ మనమైతే పక్కన పెట్టేసి పట్టించుకోకుండా మన పని మీదో, మన సంపాదన ఏదో అని చూసుకుంటూ ఉన్నామంటే మనం అనుకున్నది సాధించగలం. ఎంతో కొంత అమౌంట్‌నైతే మనం సంపాదించుకొని సేవ్ చేయగలము. నెక్స్ట్ అయితే మనీ ఇంపార్టెన్స్‌నైతే మనం తెలుసుకోవాలి. కొంతమంది అంటారు మనీతో అన్నీ కొనలేము అనేసి. అది నిజమే అయ్యుండొచ్చు. కానీ మనీ లేకుండా బ్రతకగలమా? లేదు కదా! మనం పుట్టేటప్పుడు మనీ కావాలి. పోయినప్పుడు కూడా పంపడానికి మనీయే కావాలి. అందుకే మనీ ఇంపార్టెన్స్‌నైతే మనం తెలుసుకోవాలి. తెలుసుకొని తెలివిగా ఎక్కడ ఖర్చు చేయాలి, అలాగే తెలివిగా ఎలా సేవ్ చేయాలి అనైతే మనం తెలుసుకోవాలి. ఇవన్నీ వీడియోస్‌లో చెప్పడానికి బావుంటాయి. చేసేటప్పుడే కదా అని మీరు అడగొచ్చు. పుట్టగానే ఎవ్వరూ అన్నీ చేయలేరు కదా! మెల్లిగానే మనం కూడా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ అయితే కంపారిజన్ ఉండకూడదు. మనం సేవింగ్స్ ఎప్పుడు చేయగలం? మన మనసుని ప్రశాంతంగా ఉంటేనే మంచి ఆలోచనలొస్తాయి. దాన్ని ఎలా ప్రశాంతంగా ఉంచగలం? మన ఆలోచనల్ని మనం తగ్గిస్తేనే కదా! మనం మనుషులమే. మనకు కూడా ఏదో ఒక నెగెటివ్ థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. మనమేం రోబోలం కాదు. సో, అలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం వాటిని పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఎవరో ఫోన్ చేసి నేను ఇది కొన్నా, అది కొన్నా అని చెప్తూ ఉంటారు. మీతో పాటు చదివిన వాళ్ళు, మీతో పాటు పెరిగిన వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఉంటారు, కారు కొనుక్కొని ఉంటారు. అది తెలియగానే మీరు డల్ అయిపోతారు. కంపేర్ చేసుకుంటారు. ఏం సాధించలేనని అనుకుంటారు. అవన్నీ కూడా ఆలోచించకుండా వాళ్ళు ఈరోజు కొన్నారు, రేపు మీరు కొనుక్కుంటారు. అది కాకుండా వాళ్ళు ఈఎంఐలో కొన్నారో, అప్పు చేశారో అదైతే మీకు తెలియదు కదా! ఇలాంటి నెగెటివ్ ఫీలింగ్స్‌ని, ప్రెషర్‌ని లేకుండా ఉంటే మనకైతే కొంచెం ఆలోచనలొస్తాయి. అలాగే ఎలా సంపాదించుకోవాలి, ఎలా సేవ్ చేయగాలి అని మనం కూడా ఆలోచించగలం. నెక్స్ట్ అయితే మనం అప్పుల్ని అవాయిడ్ చేయాలి. మనం అవసరం లేకపోయినా కూడా కొన్ని అప్పు చేసి తీసుకుంటూ ఉంటాం. వాళ్ళకుంది, వీళ్ళకుంది అనేసి మనకు కూడా అది కావాలి అని మనకు అవసరం లేకపోయినా గూడా కొనుక్కుంటూ ఉంటాము. వాళ్ళకుంటే ఏం పోయింది? మీకు ఇంకొక రోజు కొనుక్కోవచ్చు. మీ దగ్గర అంత అమౌంట్ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. అంతేగాని అప్పు చేసి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు కదా! అందుకని అప్పు చేయడానికైతే మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పు లేకుండా వచ్చే డబ్బులతో హ్యాపీగా ఉన్నదానిలో ఆనందంగా జీవిస్తూ సేవ్ చేసుకోవచ్చు. 10,000 జీతంతో ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. లక్షల జీతాలతో అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. నెక్స్ట్ అయితే ఒక గోల్‌నైతే మనం సెట్ చేసుకోవాలి. మీరు ఎందుకు సేవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇల్లు కోసమా? గోల్డ్ కోసమా? ఫ్యూచర్ కోసమా? దేనికి? అని మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఆ దిశగానే మీరు ప్రయత్నించాలి. అందులో ఆటంకాలు రావచ్చు. వాటన్నిటిని మీరు అధిగమించి మీరేమనుకుంటున్నారో దాన్ని సాధించడానికైతే మీరు ప్రయత్నించాలి. మన వీడియోస్ అయితే మీకు ఎంతో కొంత మోటివేషన్ అయితే ఇస్తది అని అనుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న సేవింగ్స్ అయితే మీకు తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను. నాకంతా తెలుసని కాదు. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. నాకు తెలిసిన దాన్ని మీకు కూడా తెలియజేసి, మీరు ఎంతో కొంతైతే అది యూజ్ అయితుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు దాచిపెట్టే ప్రతి రూపాయి కూడా రేపు మనకి ఉపయోగపడుతుంది అనైతే మనం మర్చిపోకుండా ప్రయత్నించాలి. మన ఛానల్‌లో అయితే గోల్డ్‌ని ఎలా కొనుక్కోవాలి, మనీని ఎలా సేవ్ చేసుకోవాలని కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఏదో ఒక వీడియో అయితే మీకు ఉపయోగపడొచ్చు. ఒకసారి అయితే వెళ్ళి ఛానల్‌ని చెక్ చేయండి.
ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.